కుట్టి వెళ్ళి జీవనకి వార్నింగ్ ఇవ్వడంతో జీవన అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది. అది చూసి ఇందమ్మ, వంశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన పరిగెత్తుకుంటూ అలా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది. అది చూసి సూర్యబాబు అయితే, ఏంటి జీవన, ఎంతకోసం నీకోసమే వెయిట్ చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు అని చెప్పి అడుగుతూ ఉంటే, డాడీ మధ్యలో కొంచెం ప్రాబ్లం అయింది, అయినా నేను ఇప్పుడు టైంకి వచ్చేసాను కదా, పదండి లోపలికి వెళ్దామని చెప్పి అంటుంది. ఇక జీవన అయితే డాక్టర్ గారు లోపలికి టెస్ట్లకు తీసుకుని వెళ్తారు. ఇక ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని రెండమ్మా అని చెప్పి తను అంటుంది. తన వెనకతలే కుట్టి కూడా వెళ్తుంది. ఇక ఇంతలో జీవనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. కళ్ళు తిరిగి అక్కడ అలా స్పృహ కోల్పోయి పడిపోతే కుట్టి వేసిన ప్లాన్ ఫలించి తనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని జీవనాన్ని అక్కడే అలా పడుకోబెట్టేస్తుంది. ఇక జీవన ప్లేస్లో కుట్టి వెళ్ళి ట్రీట్మెంట్ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. జీవన మాత్రం అలా కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇంతలో జీవన మాత్రం కుట్టి మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకొని జీవన రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ కోసం టెస్టులు చేయించుకొని తన బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి వస్తుంది. ఈ లోపల ఇక బయట ఉన్న ఇందమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఈ జీవన లోపలికి వెళ్ళింది, అవి ఇప్పుడు నిజం బయటపడిపోతుంది, ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక టెస్టులు పూర్తయ్యాక కుట్టి బయటకు వచ్చేసరికి అక్కడ ఇందమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ తను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.